హాయ్ మై డియర్ మేడమ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఏంటి అంటే ఇవన్నీ మీరు రెగ్యులర్గా చూసే 240 ప్రైస్ శారీస్, జార్జెట్ శారీస్. ఎక్కడన్నా కొన్ని శారీస్ లైక్ ఇగోండి, ఇది షిఫాన్ శారీ, ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బట్ బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. అయితే దీనిలో ఏంటి అంటే మీకు బ్లౌజ్ రాదు. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే 240 ప్రైస్లోవి బ్లౌజ్ రావు. ఇది షిఫాన్ వచ్చింది. సో అన్ని జార్జెట్సే ఉన్నాయి. ఎక్కడన్నా 1, 2 శారీస్ మాత్రమే మీకు షిఫాన్ లైక్ అలాంటిది వచ్చిందనమాట. షిఫాను లేదు అంటే క్రేప్ కూడా లేవండి ఈ సారీ స్టాక్ లో. మొత్తం కంప్లీట్ గా జార్జెటే ఉంది. ఎక్కడన్నా వస్తే జార్జెట్ మిక్స్ రావచ్చు, లేదు అంటే లేదు. అది క్లియర్ గా నేను ప్రతి వీడియోలో క్లియర్ గా చెప్పేది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏంటి అంటే మేడం మిక్స్డ్ జార్జెట్ ఉంది, ప్యూర్ జార్జెట్ ఉంది, షిఫాన్ ఉంది అని క్లియర్ గా చెప్తాను. కొంతమంది మేడమ్స్ ఏం చేస్తున్నారంటే స్కిప్ చేస్తున్నారు, వీడియోని స్కిప్ చేసి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మేడం ఈ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది, లేకపోతే ఆ ఫ్యాబ్రిక్ ఉంది అని చెప్పేసి. నేను క్లియర్గా చెప్పినప్పుడు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు ఈజీగా తెలుస్తుంది ఏ ఫ్యాబ్రిక్ ఏది అనేది. నేను వీడియో చేసే పర్పసే అది కదా మేడం. ఎందుకంటే మీరు వీడియోస్లో చూడలేరు, అంటే స్టాక్ ఏది అనేది కలర్స్ చూడగలుగుతారు కానీ అది జార్జెటా షిఫానా ఏది అనేది చూడలేరు కదా. నేను అందుకే మీకోసం నేను ఒక పని పెట్టుకుని మరి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది దానికోసమే. మీరు స్కిప్ చేశారు అంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కలర్స్. ఈ కలర్స్ ఇప్పుడు ఇంత బ్రైట్ గా కనిపిస్తున్నాయి కదా, అయితే దీనికన్నా డల్ ఉండొచ్చు, లేదు అంటే ఇంకా బ్రైట్ గా కనిపించవచ్చు. కరెక్ట్ గా ఇదే కలర్ కనిపిస్తుందని నేను చెప్పట్లేదు. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. ఏంటి అంటే కరెక్ట్ గా ఇదే కలర్ ఉండొచ్చు, దీనికన్నా కొంచెం డల్ ఉండొచ్చు. మీకు ఎగ్జాక్ట్ డిజైన్ అదే ఉంటుంది, ఫ్యాబ్రిక్ అదే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి థ్రెడ్ వర్క్స్ కూడా అవే ఉంటాయి, ఏది మారదు మీకు. కాకపోతే కలర్స్ అనేవి ఐదర్ అటు ఆర్ ఇటు ఉంటాయి. సో దానికి మీరు ఫిక్స్ అయి తీసుకోండి. దీనిలో బలవంతం ఏం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు అర్థమైపోతుంది. చాలా మంది మేడం స్కిప్ చేసేసి తర్వాత నన్ను క్వశ్చన్స్ అడిగితే దానికి నేను ఏం చేయలేను. అండ్ స్క్రీన్ షాట్స్ కొంచెం క్లియర్గా తీయండి మేడం. నా స్క్రీన్ షాట్ తప్ప, ఇంకొకటి నాది తప్ప వేరే ఛానల్స్లో శారీస్ అన్ని పంపిస్తున్నారు. వేరే ఛానల్స్ నుంచి స్క్రీన్ షాట్స్ తీస్తారు కదా, అవి పంపించి ఇవి అవైలబుల్గా ఉన్నాయా మేడం, ఈ నెంబర్ పెట్టలేదు అని మళ్ళీ నన్ను అడుగుతున్నారు. సో దయచేసి మీ దగ్గర వేరే ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఐ మీన్ స్క్రీన్ షాట్ ఉన్నాయి అంటే అవి క్లియర్గా నాకు పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి. ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, అవి నా దగ్గర ఉండవు. మళ్ళీ అదొక పని. ఇంకొకటి ఏంటి అంటే స్క్రీన్ షాట్ కొంచెం క్లియర్గా తీయండి. అంటే స్క్రీన్ షాట్ తీయని వాళ్ళు నెంబర్స్ చెప్పండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ వచ్చి 1 కదా, జూలై 1 వీడియో అని చెప్తే నాకు అర్థమైపోతుంది. ఓకేనా. ఆ రోజు డేట్ ఉంటుంది కాబట్టి ఆ వీడియో ఆ డేట్కి సంబంధించింది కాబట్టి కనీసం అట్లీస్ట్ ఆ డేట్ అన్నా చెప్పండి నాకు. ఎప్పుడుదో నెంబర్ చెప్తున్నారు కొంతమంది, అట్లా చేయకండి. ఇంకొకటి ప్రైస్ వచ్చేటప్పటికి 240 రూపీస్ అండి. 2 అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను. సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకొకటి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. మీకు డెలివరీ టైం అనేది 4 to 7 days టైం పడుతుంది. మినిమం 4 days, మాక్సిమం 7 days. ఏదన్నా మధ్యలో హాలిడేస్ ఉంటే 1-2 రోజులు అటు ఇటు అవుతుంది. ఈ రోజు పేమెంట్ చేసేసి ఇమ్మీడియట్గా రేపు డెలివరీ అవుతుందని కొంతమంది అడుగుతున్నారు. సో అలా చేయకండి. నేను ర్యాపిడోకి వేయట్లేదు, పోస్టల్ నుంచి చేస్తున్నాను. ఇంకొకటి డిటిడిసి నుంచి మేము పోస్టల్స్ వేయమండి. ఇండియన్ పోస్టల్ నుంచి మాత్రమే కొరియర్స్ అనేవి మీకు వస్తాయి. అది కూడా డోర్ డెలివరీ వస్తుంది. మేము డిటిడిసి లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడము. ఓన్లీ ఇండియన్ పోస్టల్ మాత్రమే యూస్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ పైన కనపడే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు నేను చూపించే మొత్తం 80 చీరలు, దీనిలో ఒక 40 చీరలు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 40 చూపిస్తాను, ఎందుకంటే లెందీ అయిపోతుంది. సో నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఒక 40 సారీస్ ఇప్పుడు చూపించేస్తాను. 40 సారీస్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దానిలో రిమైనింగ్ 40 చూపిస్తాను. క్లియర్ కదా. ఎక్కడన్నా మిస్ప్రింట్ అయితే ఈ సారీస్లో లేవండి. ఇవేంటి అంటే బ్రాండెడ్ సారీస్, దీనిలో బ్లౌజ్ రాదు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా చిన్నగా దారం పోగులు వచ్చినట్టు అలా ఉండొచ్చు. ఎవ్రీ టైం నేను చెప్పేదే, నేను డైలీ వేర్ సారీస్ కాబట్టి అలానే చెప్పిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ సారీ వచ్చేటప్పటికి మీకు బాందిని ప్రింట్ ఇలా ఉంటుంది సారీ.
ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు బాందిని శారీ ఉంటుందండి. ఎక్కడన్నా చిన్న చిన్న దారం పోగులు వస్తే రావచ్చు. ఈ శారీలో ఎక్కడ కనిపించట్లేవు. ఎక్కడన్నా రావచ్చు, రాకపోవచ్చు. రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి తెలుసు. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్లే ఈ ఫ్యాబ్రిక్స్ మీకు ఈ ప్రైస్‌లో వస్తాయి. అండ్ శారీ లెంత్ వచ్చి 5+ ఉంటుంది. ఫస్ట్ శారీ అండి ఇది. ప్రతి శారీకి నెంబర్ అనేది ఇస్తాను. శారీ నెంబర్ 1. ఓకే. శారీ నెంబర్ 1. ఫాస్ట్‌గా చూపించేస్తాను. చాలా ఫాస్ట్‌గా చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు దీనికి కొంగు లేదు. నేను ఫస్ట్ చూపించిన శారీకి కొంగు లేదు మేడం. కొంగులు లేవు అంటే నేను క్లియర్‌గా ఫస్ట్ చూపించేది అదే. కొంగు ఉంటే లేదు, నేను చూపించలేదంటే కొంగు లేదు అని అర్థం. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మంచి బ్లూ షేడ్, మంచి డిజైనర్ కాన్సెప్ట్, ప్యూర్ జార్జెట్ ఉందండి ఇది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అలానే ఉంటుంది శారీ. ఓకే. కలర్ చూసుకోండి ఒకసారి. కొంచెం అటు లేదా ఇటు ఉంటుంది కలర్. ఓకే. ఎగ్జాక్ట్ కలర్ మీకు వీడియోలో ఏది పడుతుందని నాకు తెలీదు. నేను సెట్ చేసుకొని కెమెరా సెట్ చేసి వచ్చేసాను. ఏ కలర్ కనపడుతుందనేది నాకు తెలీదు. ఓకే. ఇలా ఉంటుంది. సో కాబట్టి కొంచెం బ్రైట్ ఆర్ లైట్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్‌గా ఉంటుందని అయితే నేను చెప్పట్లేను. కొంచెం అర్థం చేసుకోండి. సారీ నెంబర్ 2. ఓహ్! పడట్లేదుగా. సారీ నెంబర్ 2. సారీ నెంబర్ 2. ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో మీకు చాలా బ్రాండెడ్ ఐటమ్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటి అంటే దీనిలో బ్లౌజ్ ఉండదు కాబట్టి, ఇంకోటి ఫిల్టర్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఓల్డ్ స్టాక్ ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. వాటి వల్లనే మీకు ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇంత తక్కువ ప్రైస్‌లో వస్తాయి తప్ప, నార్మల్‌గా అయితే ఈ ఫ్యాబ్రిక్స్ ఈ ప్రైస్‌లో రావు మేడం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మంచి ఇది గంధం కలర్ అండి. గంధం కలర్ మీద మీకు ఇలా స్ట్రైప్స్ వస్తాయి అన్నమాట. గంధం కలర్ పైన అలా స్ట్రైప్స్ వస్తాయి. మీకు ఎక్కడా కూడా బోర్డర్ కానీ కొంగులు కానీ లేవు. ఇవి ఇలాంటివి ఫ్రాక్ పర్పస్ బాగుంటాయి అండ్ డైలీ వేర్ శారీస్ పర్పస్ కూడా బాగుంటాయి. శారీ నెంబర్ 3. నేను దీనికి రిలేటెడ్ షార్ట్ చేసినప్పుడు అప్లోడ్ చేశాను. గ్రీన్ కలర్ శారీ. దాని మీద బ్లౌజ్ అనేది నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో పేర్ అప్ చేసుకున్నాను. చాలా బాగుంది. అండ్ దానికి కూడా కొంగు అనేది రాలేదు. అయినా కానీ చాలా బాగుంది. ఓ ఈ శారీ నెంబర్ ఇవ్వలేదు మీకు నేను. శారీ నెంబర్ 3 ఇచ్చానా ఇవ్వలేదో కూడా గుర్తులేదు నాకు. సరే శారీ నెంబర్ 3. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ ఎల్లో. దీనికి హైలైట్ ఏంటి అంటే లేస్ బార్డర్ వచ్చిందండి శారీలో. చాలా బాగుంది శారీ. సింపుల్ గా ఉంది. మీకు ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది శారీ మొత్తం. ఇలా ఉంటుంది శారీ. అండ్ మీకు చూసుకుంటే ఇదిగోండి ఇలా ఇలా లేస్ బార్డర్ వచ్చింది. అండ్ శారీ మొత్తం ఇలా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది. శారీలో మీకు ఇలా లేస్ బార్డర్ వస్తుంది. ఓకే. శారీలో ఇలా లేస్ బార్డర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా. దీనికి కొంగు అనేది రాలేదు మేడం. సి టైప్ కొంగు వచ్చింది. అంటే తెలుసు కదా మీకు, ఇక్కడ ఇలా వస్తుంది కదా. దీనికి కూడా సి టైప్ రాలేదా? కొంగు కూడా మీకు సి టైప్ ఏం లేదు మేడం. ఓకే. రన్నింగ్ కొంగు ఉంది, లేస్ బార్డర్ తో రన్ అవుతుంది. ఓకే. రన్నింగ్ కొంగు లేస్ బార్డర్ తో రన్ అవుతుంది. సారీ నెంబర్ 4. సారీ నెంబర్ 4. కొంగు వచ్చిందంటే ఫస్ట్ కొంగే చూపిస్తాను. రాలేదు, నేను చూపించలేదంటే కొంగు రానట్టే. అండ్ ఇది ఒకటి బ్యూటిఫుల్ శారీ ఉంది మేడం. శారీలో మీకు శారీ మొత్తం ఒక రకం అయితే బార్డర్ ఒక్కటే ఒక రకం, ఒక టైప్ అనమాట. బార్డర్ లో మీకు పట్టు బార్డర్ వచ్చింది ఇలా. అలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఇదిగోండి
ఇలా వచ్చింది. ఇది కొంగు. కొంగు చూసారా భలే ఉంది కదా. ఇది ప్యూర్ జార్జెట్. ఇది మీకు కొంగు చూసుకుంటే ఇదిగోండి, ఇది కొంగు పాటు ఇలా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంగు కూడా. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి బోర్డర్. ఓకే, బోర్డర్ ఇలా ఉంటుంది. సారీ నంబర్ 5. సారీ నంబర్ 5. ఇవి మీకు ఈ ప్రైస్ లో వస్తాయి అంటే ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనే వస్తాయి కదా మేడం. కొంచెం అది గమనించండి. ఎందుకంటే నేను ఇవి చెప్పి ఇస్తున్నా మీకు. చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్లౌజ్ లేదు, కనీసం మినిమం వీడియో కూడా చూడకుండా బ్లౌజ్ లేదు అంటే ఎట్లా మేడం. నేను ప్రతిసారి చెప్పేదే, రెగ్యులర్ గా నా కస్టమర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళ కోసం కాదు, కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్ అనేది ఏ శారీలోనూ రాదు, ఎక్కడన్నా మీ లక్ బాగుంటే తప్ప. నెక్స్ట్ శారీ మంచి బేబీ పింక్ షేడ్. ఇదిగోండి, బేబీ పింక్ షేడ్ లో ఉంటుంది. చాలా బాగుంది శారీ. మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇలా 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 ఎక్కడన్నా ఇదిగోండి ఇలా దారం పోగులు ఎక్కడన్నా రావచ్చు. ఆ రీజన్ తోనే మీకు ఈ కాస్ట్ లో తక్కువ పడతాయి. ఓకే, ఎక్కడన్నా దారం పోగులు రావచ్చు, అది నేను గ్యారంటీగా చెప్పలేను. రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కడ వస్తాయంటే కష్టం. ఇన్ని సారీస్ లో నేను అవి కనిపెట్టి చెప్పలేను కదా. ఇది వచ్చేటప్పటికి కొంగు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ. సారీ నెంబర్ 6. సారీ నెంబర్ 6 చాలా బాగుంది సారీ. చూడండి, మంచి జార్జెట్ ఉంది, ప్యూర్ జార్జెట్ ఉంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ సారీ అగైన్ రెడ్ కలర్. ఇదిగోండి, మంచి రెడ్ షేడ్. దీనికి ఏంటి అంటే మీకు ఇదిగోండి, ఇది లేస్ బార్డర్ రన్ అవుతుంది అనమాట. మీకు ఇలా లేస్ బార్డర్ రన్ అవుతుంది శారీలో. శారీ విషయానికి వస్తే మీకు ఇదిగోండి, ఇది కొంగు పార్ట్. కొంగులో మీకు ఇలా సి టైప్ కొంగు వస్తుంది. అండ్ శారీలో ఇలా స్టోన్స్ అతికిచ్చున్నాయి అనమాట, గ్లిటర్ వచ్చింది. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఉంటుంది. కొంగు అనేది సి టైప్ కొంగు వచ్చిందండి. శారీ నెంబర్ 7. శారీ నెంబర్ 7 ఇదిగో ఇలా ఉంటుంది. కంప్లీట్ గా శారీ మొత్తం మీకు ఇలా రన్ అవుతుంది అనమాట. ఓకే, చాలా బాగుంది శారీ. నెక్స్ట్ శారీ మంచి యాష్ కలర్. కంప్లీట్ గా శారీ అంతా ఒకటే రన్నింగ్ ఉంటుందండి. మీకు ఎక్కడ మళ్ళీ బార్డర్ కొంగు అనేది ఏమి ఉండదు. రన్నింగ్ మోడల్ ఇది, మొత్తం రన్నింగ్ ఉంది శారీ మొత్తం. ఇలాంటి ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటాయి. ఒకవేళ ఫ్రాక్ పర్పస్ కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు. ప్యూర్ జార్జెట్ ఉంది, ఇది కూడా ప్యూర్ జార్జెట్ లో ఉంది. శారీ నెంబర్ 8. శారీ నెంబర్ 8. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మంచి ఆరెంజ్ షేడ్. ఇది కూడా బాగుంది. ఎవరైతే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక్కొక్కరు 20 సారీ 30 సారీస్ తీసుకున్నారు, రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇదిగోండి, మంచి పీచ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది శారీ. అయితే చాలా బాగుంది శారీ. ఇది ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటుంది. అండ్ హెవీ ఫ్యాబ్రిక్ అండి, చాలా హెవీ ఫ్యాబ్రిక్. ఎంత బాగుందో చూడండి, చాలా హెవీ ఫ్యాబ్రిక్. దీనికి కూడా కొంగు పళ్ళు ఏమి ఒక్కటే రన్నింగ్, మొత్తం అంతా రన్నింగ్ ఉంటుంది అనమాట. నో కొంగు, నో బార్డర్, నో నథింగ్. శారీ నెంబర్ 9. శారీ నెంబర్ 9. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక ఆఫర్ ఇస్తాను. ఆఫర్ ఏంటి అనేది చెప్తాను.
వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మధ్యలో ఒక్కసారి ఆఫర్ ఏముంది అని చెప్పేస్తాను. ఫస్ట్ అయితే సారీస్ చూపించేస్తా, తర్వాత మీకు ఆఫర్ ఏంటి అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేటికి బాటిల్ గ్రీన్ షేడ్, చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఫ్లవర్ డిజైన్ తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్, ఎల్లో ఫ్లవర్ డిజైన్స్, ఎల్లో రెడ్ అట్లా. ఇవి కూడా ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటాయి. దీనికి కూడా కొంగు అనేది లేదు మేడం, రన్నింగ్ ఉంటుంది, నో కొంగు. కానీ సారీ మొత్తం రన్నింగ్ ఉంటుంది. సారీ కలర్ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్, అది బ్లాక్ కాదు. సారీ నెంబర్ 10 బాటిల్ గ్రీన్ అండి, బ్లాక్ కాదు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి లెమన్ ఎల్లో మీద స్కై బ్లూ షేడ్, ఫ్రాక్ పర్పస్ ఇది కూడా బాగుంటుంది. హెవీ ఫ్యాబ్రిక్, జార్జెట్ బట్ హెవీ, వెరీ హెవీ ఫ్యాబ్రిక్. ఇది కూడా చూసారు ఎంత బాగుంది, చాలా బాగుంది సారీ. ఇది ఇలా ఉంటుంది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మొత్తం సారీ మొత్తం ఒకటే కలర్ ఉంటుంది. సారీ నెంబర్ 11, సారీ నెంబర్ 11. నెక్స్ట్ సారీ ఎవరికైనా లేస్ బార్డర్ లో కావాలి అంటే పిక్ చేసుకోండి. మంచి క్రీమ్ షేడ్ పైన చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ప్యూర్ జార్జెట్ లో ఉంది. ఇది కూడా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. సారీ అంతా లైట్ వెయిట్ సారీ ఉంటుంది, మీకు చాలా బాగుంది సారీ. ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ కంప్లీట్ గా. సారీ అంతా క్రీమ్ షేడ్ ఇలా. అండ్ మీకు పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇలా సి టైప్ పళ్ళు వస్తుంది అనమాట, అంటే లేస్ వస్తుంది. ఇది లేస్ వస్తుంది మీకు, ఈ లేస్ సి టైప్ లేస్ వస్తుంది, ఇలా లేస్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, లేస్ బార్డర్ తో రన్ అవుతుంది. మంచి క్రీమ్ మీద పింక్ ఫ్లవర్స్, పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్. సారీ నంబర్ 12. అండ్ ఎవరికైనా షిబోరీలో కావాలి అంటే పిక్ చేసుకోండి, చాలా బాగుంది. ఇది కూడా మంచి షిబోరీ ప్రింట్ లో వచ్చింది సారీ, ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయి. ఇవి ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది సారీ. చూసారా మంచి కలర్ఫుల్ గా ఉంది, బ్యూటిఫుల్ ఎల్లో, గ్రీన్, డార్క్ పింక్, లైట్ పింక్, బాగుంది, చాలా బాగుంది సారీ. ఎవరికైనా కావాలి ఫ్రాక్ పర్పస్ అలా అన్నా, లేదు కలర్ఫుల్ గా ఏదైనా ఫోటోషూట్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సారీ. సారీ నెంబర్ 13, సారీ నెంబర్ 13. ఇంకొక ఎల్లో, ఇది ప్రీవియస్ వీడియోలో ఒక సారీ వచ్చింది, ఇది చాలా మంది అడిగారు. మళ్ళీ చాలా వీడియోస్ తర్వాత ఒక 600-700 సారీస్ తర్వాత వచ్చింది మళ్ళీ సేమ్ సారీ. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నేను తీసుకుందామని ట్రై చేశాను సారీ ఇది, బట్ కుదరలేదు, వేరే కస్టమర్ తీసుకున్నారు. సారీ వచ్చేటికి ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి సిటా పళ్ళు ఉంటుంది మీకు, ఇది మంచి ఎల్లో షేడ్ ఇలా. సారీ నంబర్ 14, సారీ నెంబర్ 14 చాలా బాగుంది సారీ. ఇది కూడా జార్జెట్ లో ఉంది మేడం. ఎవరికైనా చిన్న ఫ్లవర్స్ కావాలి, చాలా మంది అడుగుతారు చిన్న ఫ్లవర్స్ కావాలి మేడం అని. సో చిన్న ఫ్లవర్స్ లో ఎవరికైనా కావాలి అంటే పిక్ చేసుకోవచ్చు, చాలా బాగుంది సారీ. ప్యూర్ జార్జెట్ ఉంది, ఇది ప్యూర్ జార్జెట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది, ఇలా ఉంటుంది. సో సారీ నంబర్ ఓకే, సారీ నెంబర్ 15. సారీ నెంబర్ 15. ఓకే ఓకే, కంప్లీట్ గా సారీ ఇలానే ఉంటుంది. దీనికి బార్డర్ కొంగు అంటూ ఏం లేదు, జస్ట్ ఫ్రాక్ పర్పస్, డైలీ వేర్ పర్పస్ ఎట్లా అయినా కట్టుకోవచ్చు, చాలా బాగుంది సారీ. చిన్న ఫ్లవర్ డిజైన్స్,
నెక్స్ట్ ఎల్లో కలర్, వైట్ కలర్. వావ్, మంచి ఫ్లవర్ డిజైన్తో రన్ అవుతుంది. ప్యూర్ జార్జెట్ అండి ఇది. ఇప్పటి వరకు నేను చూపించిన దానిలో ఎక్కడా కూడా మీకు మిక్స్డ్ జార్జెట్లో రాలేదు. ఒకటి సిఫాన్ ఉంది, అది ఇంకా నేను చూపించలేదు. ఇదిగో వైట్ మీద ఇలా పింక్ పర్పుల్ షేడ్లో ఇలా కంప్లీట్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. మీకు బార్డర్ అనేది దీనికి కూడా ఏం లేదు, బార్డర్ లేదు, కొంగు కూడా లేదు. ఎక్కడన్నా కొన్ని సారీస్కి ఈసారి కొంగులు వచ్చినట్టున్నాయి మేడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈసారి వచ్చిన వాటికి కొంగులు రానట్టున్నాయి. సారీ నెంబర్ 16 రన్నింగ్ వచ్చినాయి చాలా వరకు. బట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. ఈ మధ్యలో స్టైల్ కూడా అదే కదా, కొంగు బోర్డర్స్ కొంగు లేకుండా ప్లెయిన్ గా కడుతున్నారు. చాలా బాగుంటున్నాయి సారీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ షేడ్, మంచి సీ గ్రీన్ షేడ్, బాగుంది. సింపుల్ ఉంది సారీ, బట్ కడితే చాలా లుక్ ఉంటుంది. ప్యూర్ జార్జెట్ లో ఉంది సారీ. ఈ సారీ మొత్తం చూసుకుంటే దీనికి కూడా కొంగు అనేది రాలేదు. కంప్లీట్ గా సారీ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి సారీ. చాలా బాగున్నాయి మేడం ఈ సారీస్. కలర్స్ కష్టపడి సెలెక్ట్ చేశాను. మరి 17 నేను కూడా అనుకోలేదు, వీడియోలో కొంచెం నాకు కూడా డార్క్ అనిపించినాయి, కానీ బాగా వచ్చినాయి సారీస్. నేను కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, నార్మల్ కలర్స్ వస్తాయి. మీకు చెప్తాను కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కొంచెం అటు ఇటు ఇలా ఆలోచించండి అని. నేను కూడా కొంచెం లైట్ వస్తాయి అనుకున్నాను, బట్ నేను చూసిన దానికంటే మంచిగా వచ్చినాయి కలర్స్. మీకు కూడా చెప్పేది అదే, బ్రైట్ గా అనేది లైట్ గా అనేది ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నేను చూపించే విధానం మీద కాదండి. ఎందుకంటే అందరూ ఎడిట్ చేయరు, అందులో నేను ఎడిట్ చేయను. ఏ వీడియోని ఎడిట్ చేసి అయితే మీకు పెట్టను ఎప్పుడు. ఇది కూడా అంతే. అండ్ ఇది వచ్చేటికి నావీ బ్లూ, కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా లీఫ్ ప్యాటర్న్స్, రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. ఎక్కడ గ్యాప్ ఉండదు మీకు. అండ్ దీనికి కూడా మీకు కొంగు అనేది రాలేదు, రన్నింగ్ ఉంటుంది. శారీ నెంబర్ 18. శారీ నెంబర్ 18. సారీ నెంబర్ 18. నెక్స్ట్ వచ్చేటట్టు మంచి ఎల్లో షేడ్. మేడం ఇది ఫ్రాక్ పర్పస్ అయినా శారీ పర్పస్ అయినా చాలా బాగుంటుంది మేడం. ఎంత బాగుందంటే సారీ సూపర్ ఉంది అసలు. ప్యూర్ జార్జెట్, చాలా బాగుంది. ఫాలింగ్ ఉంది. నాకు ఈ టైప్ అంటే ఎల్లో పైన ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్స్ లో వస్తే చాలా బాగా అనిపిస్తుంది. రోజ్ ప్యాటర్న్ తో వచ్చింది కదా, దీంతో పింక్ కానీ మీ దగ్గర స్కై బ్లూ కానీ షేడ్ ఉంటే బ్లౌజ్ అట్లా పేరప్ చేసుకోండి, చాలా బాగుంటది. దీనికి కొంగు అనేది రాలేదు యాజ్ యూజువల్. 19 సారీ నంబర్ 19. ప్రశాంతంగా బుక్ చేసుకోండి. అండ్ హోల్సేల్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒక 10 సారీస్ అండి, 10 సారీస్ అయితే బుకింగ్స్కి ఇస్తాను. ఇంకా మిగతా అంటే కష్టం అవుతుంది కాబట్టి, అది కూడా బుకింగ్స్ అంటే అయిపోతే నేను ఏం చేయలేను. మంచి బ్లాక్ షేడ్, బా అసలు చాలా రేర్ కలర్ కాంబినేషన్, చాలా రేర్. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్, ఏమంటారు, మెహందీ గ్రీన్ కూడా కాదు, ఆ మెహందీ గ్రీన్ కి మిక్స్డ్ కలర్, చాలా బాగుంది. ఇది కంప్లీట్ గా సారీ మొత్తం బ్లాక్ వచ్చింది, మీకు ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అయింది. సూపర్ కలర్ ఉంది. ఇది కట్టారు అంటే చాలా బాగుంటుంది. ప్యూర్ జార్జెట్ అండి, చాలా బాగుంది సారీ. ప్యూర్ జార్జెట్, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు ఈ సారీతో, అంత బాగుంది సారీ. ప్రతి సారీ ఒకదానికి మించి ఒకటి ఉంది. ఈ సారీ నెంబర్ 20. చాలా బాగుంది సారీ. తర్వాత మంచి డార్క్ లావెండర్ షేడ్, బాబా బాబా ఏమన్నా కలరా అండి. మంచి జార్జెట్, ప్యూర్ జార్జెట్, ఎంత బాగుందో చూడండి. చెప్పాను కదా, ఒకదానికి మించి ఒకటి ఉంది ఈ సారీ స్టాక్ అయితే. మంచి డార్క్ లావెండర్ షేడ్, మీకు ఎట్లా చెప్పాలి, ఊర్లో సైడ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. తూటు పువ్వు అంటారు కదా, నీళ్ళలో వస్తుంది ఆ షేడ్, కరెక్ట్ గా డార్క్ షేడ్. దాని పైన
రోజ్ ఫ్లవర్స్ తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది ఫ్రాక్ కూడా హైలైట్ ఉంటుంది. వేరే లెవెల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. దీనిలో 21 శారీ నెంబరు. దీనిలో ఏంటి అంటే ఈ శారీ నేను కావాలని కొన్ని షిఫాన్ వేయించుకున్నాను. ఎందుకంటే లుక్ వైజ్ బాగున్నాయి, చూడడానికి బాగా అనిపించి నేను షిఫాన్ శారీస్ యాడ్ చేయించాను అనమాట. అందుకే 1-2 శారీస్ వేరే కలర్ అంటే వేరే ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి తప్ప ఇవన్నీ ప్యూర్ జార్జెట్స్. నెక్స్ట్ కలర్ మళ్ళీ ఎల్లో షేడ్. ఇందాక వచ్చింది చిన్న ఫ్లవర్స్, ఇప్పుడు వచ్చింది ఇవి చిన్న ఫ్లవర్స్, ఇందాక వచ్చింది కొంచెం పెద్ద ఫ్లవర్స్. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. అసలు ఫ్యాబ్రిక్ చూడండి మేడం, కొంచెం ఇట్లా అంటే ఎంత ఫాలింగ్ ఉందో ఫ్యాబ్రిక్స్ కదా, చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్. ఓకే, సారీ నెంబర్ 22. సారీ నెంబర్ 22. దీనికి కూడా బార్డరు కొంగు లేదు. ఓకే, బార్డర్ కొంగు లేదు. మోస్ట్ ఆఫ్ ద సారీస్ కి ఈసారి బార్డర్ కొంగు రాలేదు, బట్ ఫ్యాబ్రిక్స్ మాత్రం ప్యూర్ జార్జెట్ లో వచ్చినాయి ఫ్యాబ్రిక్స్. కొన్ని సారీస్ కి మాత్రమే కొంగు బార్డర్ అట్లా వచ్చింది. నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ఇది మంచి ఏమంటారు అల్లనేరేడు పండు కలరు, అల్లనేరేడు పండు కలర్ లో ఉందన్నమాట. ఇలా ఉంటుంది సారీ. కంప్లీట్ గా సారీ వచ్చేటప్పుడు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో ఇలానే ఉంటుంది సారీ. అండ్ సారీ నెంబర్ 23. సారీ నెంబర్ 23. నెంబర్స్ నేను చిన్నగా రాస్తున్నాను, నెంబర్స్ రాసే వాళ్ళు లేరు ఈరోజు నాకు, అందుకోసమే నేను ఒక్కదాన్ని రాస్తున్నాను కదా. ఓకే, సారీ నెంబర్ 23. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి బాందిని ప్రింట్ సారీ, ప్యూర్ జార్జెట్ ఉంది. మీకు చూసుకుంటే బార్డర్స్ వచ్చేటప్పటికి మీకు ఎల్లో బార్డర్స్ వస్తాయి. కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. ఇలా అండ్ దీనికి కొంగు పాట వచ్చేటప్పటికి మీకు చిన్న కొంగు వస్తుంది, అంటే చిన్నగా అదిగోండి అలా, జస్ట్ అలా ఉంటుంది అంతే. ఓకే, ఇలా ఉంటుంది, బాగుంది. మంచి మెరూన్ షేడ్. సారీ నెంబర్ 24. సారీ నెంబర్ 24. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది. బట్ ఎందుకు ఎంచుకున్నాను అంటే డిజైన్ బాగుంది, మంచి షైనీ ఉంది. షిఫాన్ ఫాలింగే ఉంది, ఇది ఫాలింగ్. షిఫాన్ లో జార్జెట్ మెటీరియల్ మిక్స్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఇదిగోండి ఎంత ఫాలింగ్ ఉంది. ఇది వచ్చేటప్పటికి కొంగు మంచి షైనీ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఇది కొంగు, మీరు ఏదైతే చూస్తున్నారో అది కొంగు. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి మీకు ఇలా బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది అనమాట. అండ్ శారీ నెంబర్ 25. శారీ నెంబర్ 25. శారీ నెంబర్ 25. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇందాక నుంచి చాలాసేపు అని చూపిస్తున్నాను ఈ సారీ. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఎంత బాగుందో చూసారు సారీ. షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. అండ్ శారీ విషయానికి వస్తే నాకు ఎందుకు చాలా నచ్చింది ఫ్యాబ్రిక్, అంటే మోడల్ కూడా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు బార్డర్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ బార్డర్ యాడ్ అవుతుంది. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ప్యాచ్ అంటే ప్యాచ్ కాదు సారీ, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది ప్యాచ్ అంటే లేస్ మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా. ఇదిగోండి బార్డర్ వచ్చేటప్పటికి సి టైప్ బార్డర్ వస్తుంది, సి టైప్ పళ్ళు ఉంటుంది. అండ్ కంప్లీట్ గా శారీ ఇలా రన్నింగ్ ఉంటుంది, చాలా బాగుంది శారీ. మీకు బేస్ వచ్చేటప్పటికి క్రీమ్ బేస్ ఉంటుంది. కంప్లీట్ గా శారీలో మీకు ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ రన్ అవుతుంది అనమాట. మీకు కలర్ కొంచెం డార్క్ అనిపిస్తే లైట్ చేసుకోండి, లైట్ అంటే డార్క్ చేసుకోండి, ఎగ్జాక్ట్ వేసుకోకండి కలర్. 26 శారీ నెంబర్. నేనే కాదండి,
ఏ యూట్యూబర్ చూపించినా ఈ శారీస్, ఏ శారీ కస్టమర్స్ చూపించిన, ఏ శారీ సేల్ చేసే వాళ్ళు చూపించినా కూడా కలర్స్ అనేవి కొంచెం అటు ఆర్ ఇటు ఉంటాయి. కరెక్ట్గా కలర్స్ ఉంటాయి అని మాత్రం తీసుకోకండి. నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గరైనా కానీ. ఎందుకంటే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఎగ్జాక్ట్ కలర్స్ని ఎప్పుడు తొందరగా క్యాప్చర్ చేయవు. నార్మల్గానే క్యాప్చర్ చేస్తాయి, కొంచెం బ్రైట్గా లైట్గా క్యాప్చర్ చేస్తాయి. కాబట్టి కొంచెం ఫిక్స్ అయ్యి తీసుకోండి, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అని చెప్పి. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, నచ్చకపోతే స్కిప్ చేసేసాయండి. అండ్ నెక్స్ట్ ఎల్లో షేడ్. కంప్లీట్గా శారీ చాలా బాగుంది, డిజైనర్ కాన్సెప్ట్ శారీ ఉంది. మొత్తం కింద మొత్తం మీకు డిజైన్ వస్తుంది. అండ్ పైన సైడ్ చూసుకుంటే మీకు ప్లెయిన్ వస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ. అండ్ శారీ ప్యూర్ జార్జెట్లో ఉంది శారీ, ప్యూర్ జార్జెట్ శారీ. ఓకే, ఇది వచ్చేటప్పటికి బార్డర్ అనేది బార్డర్ లేదు, ఒక బార్డర్ సైడ్ మాత్రం ఇలా, కింది సైడ్ బార్డర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇంకో సైడ్ బార్డర్ మీకు ప్లెయిన్ వస్తుంది. శారీ నెంబర్ 27. శారీ నెంబర్ 27. ఇంకా కరెక్ట్గా 13 శారీస్ చూపిస్తాను మీకు. చూపించాక ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తాను, ఎందుకంటే లెందీ అయిపోతుంది, స్కిప్ చేసేస్తున్నారు. సో ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ షేడ్. ఇదిగోండి, మెహందీ గ్రీన్ షేడ్ లో ఉంటుంది శారీ కంప్లీట్ గా. మీకు బార్డర్స్ చూసుకుంటే కొంచెం కాదు చాలా డిఫరెంట్ గా వచ్చింది. బార్డర్ చూసుకుంటే లైన్స్ బార్డర్ ఉంటుంది కంప్లీట్ గా. శారీ మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి మీకు ఇలా జిగ్జాగ్ డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ ఉంటుంది. పళ్ళులో మీకు ఒక పెద్ద సైజ్ ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది. కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. మెహందీ గ్రీన్ షేడ్. శారీ నెంబర్ 28. శారీ నెంబర్ 28. నెక్స్ట్ డిజిటల్ అండి, ఇది చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ ఉంది, డిజిటల్ ఫ్యాబ్రిక్ ఉంది. అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్, అసలు సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది. క్లాసీ ప్రీమియం ఫ్యాబ్రిక్, ఇది చాలా క్లాసీ ఉంది. మీకు ఇక్కడ ఒకసారి ఇది చూసుకుంటే మీకు బార్డర్, ఒక సైడ్ బార్డర్ లో మీకు ఇలా వర్క్ వస్తుంది. ఎట్లా అంటే థ్రెడ్ వర్క్, తర్వాత సీక్వెన్స్ వర్క్ తో రన్ అవుతుంది అనమాట. కంప్లీట్ గా జిగ్జాగ్ డిజైన్ లో ఒక సైడ్ బార్డర్ మాత్రం మీకు ఇలా ఉంటుంది, ఇంకో సైడ్ బార్డర్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, సారీ కలర్ వచ్చేటప్పటికి పర్పుల్ షేడ్, ఒక టైప్ ఆఫ్ పర్పుల్ షేడ్. ఇది పింక్, మెజెంటా పింక్, పర్పుల్ మిక్స్ అయినట్టు ఉంటుంది షేడ్. ఆ షేడ్ మెజెంటా పింక్ షేడ్ అనుకోండి. ఓకే, ఇలా ఉంటుంది కంప్లీట్ గా. మీకు కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇదే డిజైన్ రన్ అవుతుంది. అండ్ పళ్ళు దగ్గర మీకు ఇలా వస్తుంది. ఓకే, పళ్ళు ఇది పళ్ళు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్ అండ్ ప్యూర్ జార్జెట్ ఉంది, హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. మీకు ఫ్రాక్ పర్పస్ కూడా బాగుంటుంది శారీ ఇది. కాకపోతే కింద బార్డర్ కట్ చేసుకోవాల్సి వస్తుంది, వద్దు అనుకుంటే. శారీ నెంబర్ 29. శారీ నెంబర్ 29. నెక్స్ట్ శారీ వచ్చేటికి పింక్ షేడ్. మళ్ళీ ఇందులో హైలైట్ బార్డర్ అండి, బార్డర్ చాలా బాగుంది, హైలైట్ ఉంది బార్డర్. మీకు బార్డర్ చూసుకుంటే ఇదిగోండి, ఇలా చూసారా, ఇది ఒక టైప్ ఆఫ్ సాటిన్ బార్డర్ టైప్ ఉంది, కానీ దీనిలో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ లో. మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఈ మధ్యలో వస్తుంది అనమాట డిజైన్. ఈ బార్డర్ లో డిజైన్స్ ఇట్లా వస్తుంది, కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ రన్ అవుతుంది. తర్వాత మిడిల్ లో మీకు ఇలా లైన్స్, జరీ లైన్స్, గోల్డ్ జరీ లైన్స్ రన్ అయినాయి. బ్యూటిఫుల్ గా ఉంది సారీ, ప్యూర్ జార్జెట్. ఇది వచ్చేటికి కొంగు పార్ట్ లో మీకు ఇలా పెద్ద సైజ్ ఫ్లవర్స్ వస్తాయి. కంప్లీట్ గా సారీ చాలా బాగుంది, ఇలా ఉంటుంది సారీ. సారీ బాగుంది మేడం, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే సారీ అంటే డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సారీ నెంబర్ 30. సారీ నెంబర్ 30.
ఫ్రాక్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రాక్స్‌కి కూడా చాలా బావుంటాయి ఫ్యాబ్రిక్స్. నా దగ్గర ఒక కస్టమర్ తీసుకుంటారు. ఈ 240 శారీస్‌లో ఆ వీడియో చూస్తే ఒకసారి ఒక లైక్ కొట్టండి. కామెంట్ పెట్టుకోండి. అయితే ఆ మేడం తెలుసా మొత్తం అన్నీ ఫ్రాక్ పర్పస్ అన్నమాట. వాళ్ళ పాపకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కజిన్స్‌కి వాళ్ళకి ఫ్రాక్ పర్పస్ తీసుకుంటారు. చాలా బా అనిపిస్తది. అంటే మొత్తం అన్నీ గూడా మీకు బోర్డర్‌లున్నయి తీసుకోదావిడ. మొత్తం ప్లెయిన్ తీసుకుంటది. సో, మీకు ఎవరికైనా టైలరింగ్ వాళ్ళు చూస్తే ఫ్రాక్ పర్పస్ కావాలి అంటే తీసుకోవచ్చు. ఒకవేళ 10 అట్లా తీసుకుంటే కాస్ట్ తగ్గిస్తాను. ఓకే. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్. బార్డర్ వచ్చేటప్పటికి మీకు ఇలా బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. అంటే నావీ బ్లూ షేడ్‌లో కంప్లీట్‌గా శారీ వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది. ఇదిగోండి. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగు పార్ట్ మీకు అలా ఉంటుందన్నమాట. సారీ నెంబర్ 31. సారీ నెంబర్ 31. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్, రమా గ్రీన్ షేడ్. కంప్లీట్‌గా శారీ రమా గ్రీన్ అండ్ బ్లాక్ షేడ్‌తో వచ్చింది. డిఫరెంట్ డిజైన్, వెరీ డిఫరెంట్ డిజైన్. జిగ్‌జాగ్ డిజైన్, చాలా డిఫరెంట్ ప్యాటర్న్. చూసారా? ఇది వచ్చేటప్పటికి మీకు ఇలా ఒక బ్లాక్ బ్లౌజ్‌తో పేరప్. యాక్చువల్‌గా దీనికి కూడా బ్లాక్ బ్లౌజ్ వచ్చినట్టుంది ప్లెయిన్. చూపిస్తాను. దీనికి బ్లౌజ్ రాలేదు. చిన్న ముక్కొచ్చింది. మళ్ళీ బ్లౌజ్ వచ్చిందనుకున్నారు. ఇది వచ్చేటప్పటికి ఇలా ఉంటుందన్నమాట. కింద జిగ్‌జాగ్ టైప్ ఉంటుంది. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి మీకు ఈ టైప్ డిజైన్ వస్తుందన్నమాట. ఓకే. ఇలా ఉంటుంది శారీ. చాలా బాగుంది. శారీ నంబర్ 32. 32. శారీ నెంబర్ 32. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు మంచి యాష్ కలర్. మళ్ళీ మీకు చాలా డీసెంట్ డిజైన్ ఉందండి. ఇది శారీ చూసుకుంటే కంప్లీట్‌గా శారీ మొత్తము చిన్న చిన్న ఫ్లవర్ రెడ్, గ్రీన్, బాటిల్ గ్రీన్ షేడ్‌లో ఫ్లవర్ డిజైన్‌తో రన్ అవుతుంది. కింద మీకు అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి. అక్కడక్కడ. ఓకే. ఇలా ఉంటుంది శారీ. ఇదిగోండి. కంప్లీట్ శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంది. శారీ నంబర్ 33. తర్వాత గ్రీన్ షేడ్. ఇప్పటికైతే 40 శారీస్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియో ఇంకొక 40 చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ ఇట్లా గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్ ఎలా ఉంటుంది. మొత్తం కంప్లీట్ శారీ మొత్తం బాందిని డిజైన్ వస్తుంది అనమాట. బాందిని ప్రింట్ వస్తుంది. బాగుంది శారీ. శారీ నెంబర్ 34. 34 శారీ నెంబర్. శారీ నెంబర్ 34. నెక్స్ట్ ఆరెంజ్ షేడ్. మంచి ఆరెంజ్ షేడ్. శారీలో మీకు ఇదంతా మనం ఏమంటారు, గ్లిటర్ వర్క్ వచ్చినట్టు. గ్లిటర్ వర్క్ కాదు ఇది, ఏదో సంథింగ్ వర్క్ లా అనిపించింది నాకు. ఇదేంటో తెలీదు, బట్ బాగుంది. ఇది అంటే శారీ మొత్తం ప్రింట్ వచ్చింది. ఫినిషింగ్స్ అంటే ఈ ఫ్లవర్ కి ఫినిషింగ్స్ ఉంటాయి కదా, అవి పెయింట్ తో వేసిన వర్క్ లాగా అనిపించింది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది.
ఓకే, ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. ఆరెంజ్ షేడ్ లో కావాలంటే తీసుకోవచ్చు, ఎవరికైనా కావాలి ఆరెంజ్ షేడ్ అంటే తీసుకోండి. సారీ నంబర్ 35. సారీ నెంబర్ 35. సారీ నెంబర్ 35. నెక్స్ట్ వైట్, బ్యూటిఫుల్ వైట్, క్రీమ్ వైట్ కూడా కాదు, ఇది క్రీమ్ కలర్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది. బాగుంది సారీ. మంచి సీ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది. దీనికి కొంగు కానీ పళ్ళు కానీ రాలేదు, రన్నింగ్ మోడల్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ గా సారీ మొత్తం రన్నింగ్ వస్తుంది అనమాట. బాగుంది కలర్ కాంబినేషన్. సారీ నెంబర్ 36. సారీ నెంబర్ 36. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం ఇది జార్జెట్ కానీ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. కంప్లీట్ గా శారీ మొత్తం పార్టీ వేర్ షైనీ లుక్ ఉంది అనమాట. ఈ మధ్యలో ఇది థ్రెడ్ వర్క్ లా వచ్చింది, ఈ మధ్యలో జరీ లైన్స్, ఇవి కాపర్ జరీ లైన్స్, మళ్ళీ థ్రెడ్ వర్క్, కాపర్ జరీ లైన్స్, అండ్ ఇదంతా డిజిటల్ ప్రింట్. మీకు బ్యూటిఫుల్ గా ఉంది సారీ. సారీ చాలా బాగుంది, అంటే కొంచెం పార్టీ వేర్ సారీలా ఉంది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. కొంగులో ఇలా వస్తుంది మీకు. ఎవరికన్నా పార్టీ వేర్ లాగా కావాలంటే తీసుకోండి మేడం. జస్ట్ నేను చెప్పాను అంతే, మళ్ళీ పార్టీ వేర్ అంటే ఇలా ఉంటుంది అనుకున్నాను అనుకోకండి. జస్ట్ నేను షైన్ అవుతుంది. సో ఇదిగోండి, మీకు వీడియోలో కనిపిస్తే ఓకే, లేదు అంటే షైన్ అవుతుంది. క్లియర్ గా చెప్తున్నాను, బయటకు కూడా కట్టుకెళ్ళొచ్చు అనే పర్పస్ మీద చెప్తున్నాను. సారీ నంబర్ 37. సారీ నెంబర్ 37. సారీ నెంబర్ 37. నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ లోనే యాష్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. కంప్లీట్ గా సారీ మొత్తం మీకు ఇదే డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఇలా సారీ మొత్తం డిజిటల్ లో వస్తుంది ప్రింట్. అండ్ మీకు ఇక్కడ బార్డర్స్ ఇలా రన్నింగ్ ఇలా బార్డర్స్ వస్తాయి అనమాట డిజైన్. అండ్ ఇది కొంగు వచ్చింది. దీనికి కొంగులో కొంచెం బాందిని టచ్ ఉందన్నమాట, బాందిని డిజైన్ లాగా డాట్స్ వచ్చినాయి. బాగుంది సారీ. యాష్, ఇది యాష్ కొంచెం బ్లూ షేడ్, వైట్ అట్లా. సారీ నెంబర్ 38. సారీ నెంబర్ 38. నెక్స్ట్ కలర్ బ్లూ కలర్, మంచి సీ బ్లూ సీ గ్రీన్ ఆ షేడ్ ఇది. దానిపైన ఇట్లా ఫ్లవర్ డిజైన్ రన్ అవుతుంది. కంప్లీట్ గా సారీ చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు, మీకు కొంగు అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది. చాలా బాగుంది సారీ. ఇది కూడా ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయండి. కొన్ని సారీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది నాకు కూడా గుర్తులేదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ఫ్యాబ్రిక్ మళ్ళీ చెప్పలేదు అనొద్దు. సారీ నెంబర్ 39. సారీ నెంబర్ 39. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 40. సారీ భలే ఉంది, మంచిగా ఉంది సారీ. సో మేడం లాస్ట్ వరకు వీడియోస్ చూడండి అని చెప్పాను కదా. సారీ ఏంటి అంటే మినిమం 1000 బిల్ చేస్తే, అంటే 1000 బిల్ చేసిన వాళ్ళకి ప్రీవియస్ వీడియోలో కొన్ని సారీస్ 190 సారీస్ పెట్టేశాను కదా, ఆ సారీస్ లోంచి ఒక సారీ ఫ్రీగా ఇచ్చేసాను అనమాట. మినిమం 1000 బిల్ చేసిన వాళ్ళకి అంటే 1000 బిల్ చేయాలంటే మినిమం 6 సారీస్ తీసుకోవాలి. 6 అబోవ్ తీసుకున్న వాళ్ళకి
ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 190 రూపీస్ శారీస్లో ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని శారీస్ పెట్టాను. ఆ శారీస్ లోంచి ఒక శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే, అంతకన్నా ఎక్కువ బిల్ అయితే అది కూడా ఈ పర్టికులర్ శారీ, అన్ని బిల్లుల మీద కాదండి, ఈ శారీస్ మీద. ఎందుకంటే నాకు రెగ్యులర్ గా తీసుకునే కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఒక చిన్న ఆఫర్. అది కాకుండా రేపు అంటే జూలై 2 మన షాప్ యానివర్సరీ అన్నమాట. సో దానికోసం ఆఫర్ ఇస్తున్నాను. ఆఫర్ ఏంటి అంటే 1000 ఈ శారీస్ మీద, పర్టికులర్ గా 240 శారీస్ మీద, 240 రూపీస్ శారీస్ మీద 1000 బిల్ చేస్తే ఒకసారి ఎక్స్ట్రా ఇస్తాను, ఒకసారి ఫ్రీగా ఇస్తాను. సో నా దగ్గర కొన్నే ఉన్నాయి, ఎక్కువ లేవు, లిమిటెడ్ ఉన్నాయి. ఒక 10 to 15 శారీస్ ఏమో ఉంటాయి. అందులోంచి ఏదన్నా ఇవ్వచ్చు. మీకు సెలెక్షన్ ఆప్షన్ అనేది లేదు. నాకు నచ్చిన శారీ ఏదన్నా మీకు యాడ్ చేసి నేను పంపిస్తాను. అది కూడా 1000 బిల్లు ఉంటాయి. అండ్ శారీ చూసుకోండి, బ్యూటిఫుల్ శారీ, నావీ బ్లూ షేడ్, చాలా బాగుంది శారీ. ఇది బ్రాసో టచ్ ఉంది, బ్రాసో లుక్ ఉంది శారీ. అండ్ మీకు మధ్యలో బ్రాసో లైన్స్ వచ్చినాయి. మీరు చూసేది కొంగు పార్ట్, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది శారీ. రిచ్ లుక్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ. నార్మల్గా ఈ శారీస్ 1000+ ఉంటాయి ఈ శారీస్, బ్లౌజ్ ఉంటే. ఇది కూడా బ్రాండెడ్ లో ఉంది శారీ ఇది. సో బ్రాండెడ్ లో ఉంది శారీ. సో లాస్ట్ శారీ, బ్యూటిఫుల్ శారీ, 40. ఎక్కడికి 40 చీరలు అయిపోయినాయి మేడం. నెక్స్ట్ వీడియోలో మిగతా 40 చీరలు పెట్టేస్తాను. ఎందుకంటే టైం నాకు సరిపోవట్లేదు, నాకు కూడా టైం సెట్ అవ్వట్లేదు. కాబట్టి 40 శారీస్ ఒకటేసారి ఆర్డర్ అనేటప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. 40 శారీస్ పెడుతున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ శారీస్ అన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. చెప్పాను కదా, ఆఫర్ ఏంటి అంటే 1000+ చేస్తే, 1000 అవ్వకుండా బిల్ చేసేస్తే ఒక శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇంకొకటి ఏంటంటే శారీలో సెలెక్షన్ అనేది లేదు. ఆ శారీలో ఆ 10 to 15 శారీస్లో ఏ శారీ అయినా నేను ఇస్తాను. ఇదే కావాలి అని మాత్రం పర్టికులర్ గా అడగండి. ఇది యానివర్సరీ ఆఫర్, ఇది ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ ఆ శారీస్ అయిపోయే వరకు మాత్రమే. ఓకే, క్లియర్ కదా మేడం? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్ చేసేసేయండి, మాట్లాడతాను. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు, యాజ్ యూజువల్. ఫ్రీ షిప్పింగ్ అనేది 2 అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దయచేసి బార్గెనింగ్స్ చేయకండి. నేను ఆల్రెడీ లో మార్జిన్ లోనే పెడుతున్నాను, ఆయన చాలా మంది బార్గెనింగ్స్ చేస్తున్నారు అనమాట. బార్గెన్స్ చేయకండి ప్లీజ్, దయచేసి. మళ్ళీ నేను ఒక మాట అంటే మీరు ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. సో అది మీకు వద్దు, నాకు వద్దు. నేను చాలా రీజనబుల్ ప్రైస్ తోనే పెడుతున్నాను. నా వరకు అయితే నేను చాలా రీజనబుల్ ప్రైస్ తోనే పెడుతున్నాను. అఫ్కోర్స్ మీరు కంపేర్ చేసుకోండి, వేరే ఛానల్లో కూడా కంపేర్ చేసుకొని తీసుకోండి. మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి. అండ్ ఎవరైతే తీసుకొని నాకు రివ్యూస్ ఇస్తున్నారో ప్రతి ఒక్క మేడం కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ వల్లనే ఇంత స్టాక్ వస్తుంది, ఇంత స్టాక్ నాకు సేల్ అవుతుంది అంటే మీలా మంచిగా రిసీవ్ చేసుకునే మేడమ్స్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ 1 year నుంచి మళ్ళీ యానివర్సరీ నుంచి యానివర్సరీ వరకు ఇంత హ్యాపీగా నేను ఆన్లైన్ సేల్ అనేది రన్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, రెగ్యులర్ తీసుకునే కస్టమర్స్ అనమాట. సో నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. అండ్ రేపు యానివర్సరీ సేల్ ఉంటుంది. యానివర్సరీ సేల్ కూడా ఎలా ఉంటుంది అంటే 800,000 రూపీస్ ప్లస్ సారీస్ కూడా మీకు అండర్ 500 బడ్జెట్ ఫ్రెండ్లీలో, అంటే 800 సేల్ చేసిన శారీస్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి అనమాట. అంటే నేను పర్సనల్ గా సేల్ చేసిన శారీస్ అన్ని ఉన్నాయి, అవన్నీ క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను రేపు. వీడియో మిస్ అవ్వకండి. వీడియో టైమింగ్ అనేది నేను కన్ఫామ్ గా చెప్పలేను, ఎందుకంటే అప్లోడింగ్ టైం అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది ఉంది. సో అదొక్కటి అర్థం చేసుకోండి. అండ్ సేల్ వచ్చేటప్పటికి మీకు అండర్ 500 బిలోనే ఉంటుంది అనమాట. సారీ ఏదైనా తీసుకోండి 500 బిలో ఉంటుంది. దానిలో మీకు అన్ని కూడా టసర్ సిల్క్, చాలా మంది అడిగారు, టసర్ సిల్క్ ఉంటుంది, టసర్ సిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే మార్ష్మెల్లో ఫ్యాబ్రిక్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా వేరే వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ సేల్ నడుస్తుంది అనేది. క్లియర్ గా నేను రేపు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. రేపు యానివర్సరీ సేల్ ఉంటుంది, ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి. లిమిటెడ్ ఆఫర్స్ అన్నమాట, లిమిటెడ్ సేల్ ఉంది. ఎందుకంటే ఒక 20 to 30 మధ్యలో సారీస్ ఉంటాయి. ఇంకా నైట్కి ఏమన్నా సారీస్ ఏమన్నా క్లియరెన్స్ లో పెట్టాలని నాకు అనిపిస్తే అవి కూడా క్లియరెన్స్ లో పెట్టేస్తాను. సో రేపు అస్సలు మిస్ అవ్వకుండా, సేల్ అస్సలు మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.